హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మనం అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అదేవిధంగా మన అనాలిసిస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నట్టయితే, అంటే లైక్ మీరు ట్రేడింగ్లో కానీ మీ ఇన్వెస్ట్మెంట్లో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇది కంప్లీట్గా మనకి లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కాబట్టి ఇది మీకు ట్రేడింగ్ అంటే లైక్ ఇంట్రాడేకి అండ్ పొజిషనల్ ట్రేడింగ్కి మీకు యూజ్ అనేది అవుతుంది. సో నేను మ్యాక్సిమం కాదు, లైక్ నేను కూడా ఇదే అనాలిసిస్ని నా పొజిషన్స్ ఎంట్రీస్కి అయితే నేను యూజ్ చేస్తుంటాను. అండ్ ఎక్సెప్ట్ సెల్లింగ్ సైడ్ రీసెంట్గా నేను లైక్ ఎప్పటి నుంచో సెల్లింగ్కి నేను ట్రయల్స్ చేసుకుంటూ వస్తున్నాను. సో ట్రయల్స్ చేసుకుంటూ వచ్చి అది నాకు కన్సిస్టెంట్గా నాకు మంచి రిటర్న్స్ అన్నది ఇస్తుంది కాబట్టి అంటే నేను ఏదైతే నేను ఫాలో అవుతున్నానో స్ట్రాటజీస్, ఆ స్ట్రాటజీ నాకు కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ అన్నది ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం క్యాపిటల్ బయ్యింగ్కి అండ్ కొంచెం క్యాపిటల్ సెల్లింగ్కి అయితే నేను డివైడ్ చేసుకున్నాను. సో ఆ సెల్లింగ్ లెవెల్స్ కూడా నేను మీకు ఎవ్రీ వీక్ చెప్తూనే ఉన్నాను. ఒకసారి మర్చిపోయి నేను దానిపైన వీడియోస్ నేను చేయట్లేదు, కానీ టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు వాటిపైన అప్డేట్స్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. లైక్ ఏ వీక్లో ఏ లెవెల్స్ తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకుంటున్నాను అన్నది అక్కడ కంప్లీట్గా లైక్ ప్రతిసారి అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉన్నాను. లాస్ట్ 2 వీక్స్ నుంచి అది అప్డేట్ చేస్తున్నాను టెలిగ్రామ్లో. సో మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. సో ఒక లాట్కి లైక్ 3000 నుంచి 6000 వరకు అయితే మనకి రిటర్న్స్ అయితే మనకు వస్తుంది. సో అది మనకి డీసెంట్ రిటర్న్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మన అనాలిసిస్ వీడియో కాబట్టి సో మనం టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము డైరెక్ట్గా. ఫస్ట్ వచ్చేసరికి మనం నిఫ్టీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు చెప్తున్నాను. సో మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో ర్యాలీ తర్వాత మనకు ఒక మంచి కరెక్షన్ అయితే మనకు వచ్చింది. లోవర్ టైం ఫ్రేమ్లో అంటే హార్లీ టైం ఫ్రేమ్లో 2 అవర్స్ టైం ఫ్రేమ్లో అట్లా మనం తీసుకున్నట్టయితే ఇది మనకి డీసెంట్ కరెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మనకి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ మనకి ఒక ర్యాలీ అనేది మనకి ఎండ్ అనేది అయ్యింది. సో ఎండ్ అనేది అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఒక డీసెంట్ కరెక్షన్ అయితే మనకి రావాలి. సో ఆ కరెక్షన్ని బేస్ చేసుకొని చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 20,289 లెవెల్స్ వరకు అయితే మార్కెట్ పడాలి. కానీ ఇక్కడ చూసుకుంటే హార్డ్లీ మనకి అందులో సగం కూడా మనకి రాలేదు. ఇక్కడ లోయెస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఇక్కడ 21,710 వరకే మనకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయితే మనకి వెళ్తుంది. సో ఈ ర్యాలీ అన్నది మనకి ఇక్కడ చూసుకుంటే 526 అనేది హైయెస్ట్ పాయింట్ ఉంది. సో 526, 530 ఆ లెవెల్స్ వరకు అయితే మనకి పైకి అయితే మనకు వచ్చింది. సో ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక ఫ్రెష్ ర్యాలీ కనుక మనకు వస్తే అప్రాక్సిమేట్లీ 606 నుంచి 650 వరకు కూడా మనకి వెళ్ళచ్చు. సో దాని అర్థము అది మనకి ఫ్రెష్ ర్యాలీని కంటిన్యూ చేస్తుంది అన్నది కాదు. సో నా ఎస్టిమేట్ ప్రకారము మార్కెట్ అనేది ఇక్కడ పీక్ 22,606 వరకు అన్నది ఈ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అవ్వాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి వేవ్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఇక్కడ ఒక ఎండ్ అనేది మనకి అయిపోయింది. సో ఎండ్ అనేది మనకి అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఫ్రెష్ ర్యాలీ అన్నది రాదు. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఒక ఫ్రెష్ హై కనుక మనకు ఫామ్ చేస్తే అది కూడా మనకి ర్యాలీ అన్నది కాదు, మనకి కరెక్టివ్ వేవ్స్లో కూడా మనకి ఒక ఫ్రెష్ హైని మనకు ఫామ్ చేస్తుంది బిఫోర్ కమ్మింగ్ డౌన్. అంటే మనకి కిందికి వచ్చే ముందు మనకు ఒక ఫ్రెష్ హైని క్రియేట్ చేసి దాని తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తుంది. అండ్ ఇక్కడ అంటే లైక్ మా కమ్యూనిటీ మెంబర్స్ ఉంటారు అన్నట్టు. సో ఆ కమ్యూనిటీ మెంబర్స్లో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. సో మా కొంత గ్రూప్ ఏంటంటే మార్కెట్లో ఫాల్ వస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ కొంత మెంబర్స్ అంటే లైక్ వేరే గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇది ఫ్రెష్ ర్యాలీ అనేది స్టార్ట్ అనేది అయింది, ఇది అప్రాక్సిమేట్లీ 24,000, 25,000 వరకు కూడా వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. సో అంటే లైక్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి అనాలిసిస్ అయితే నేను చేసుకుంటూ వచ్చాను. కావాలంటే నీకు కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను. సో ఇది ఇక్కడ నుంచి కాదు, లైక్ మీకు మంత్లీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్లో అయినా సరే మీకు చూపిస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి నేను చూసుకుంటూ వచ్చాను నేను. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా అనాలిసిస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కూడా నాకు అక్కడ ఎండ్ అయిందంటే చూపిస్తుంది, కానీ అంటే లైక్ అక్కడ వేవ్ అనేది ఎండ్ అనేది అయ్యి అక్కడ ఒక కరెక్షన్ రావాలి అంటే చూపిస్తుంది, కానీ వాళ్ళు అన్నట్టు ఒక ఫ్రెష్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి నాకైతే అనిపించట్లేదు. సో మా మధ్యలో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. సో మా అసోసియేషన్ దాంట్లో. సో చూద్దాము వాళ్ళది కరెక్ట్ అవుతుందా, నాది కరెక్ట్ అవుతుందా, ఏమవుతుంది. నేను కూడా వెయిట్ అండ్ వాచ్ అయితే నేను చేస్తున్నాను. సో ఏదైనా
మనం దానికి తగ్గట్టుగానే మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అయితే మనం ప్లాన్ చేసుకొని ఈవెంచువల్‌గా మనం ప్రాఫిట్‌లో అయితే మనం బయటికి రావాలి. అది మన మెయిన్ మోటో. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రెష్ హై వస్తే మనకి 20,606 నుంచి 22,650 వరకు మనకు వస్తుంది. ఒకవేళ మార్కెట్ అలా గాకుండా ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టయితే లైక్ అప్రాక్సిమేట్‌లీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నేను ఏం ఇక్కడ 23,644 ఈ లెవెల్ వరకు మనకు వెళ్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి ఫ్రెష్ ర్యాలీ మనకి స్టార్ట్ అయిపోయినట్టే ఇది. సో, ఇది మనకు ఒక మంచి ర్యాలీ వస్తుందన్నట్టు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఇది మనకి వాళ్ళు ఫిఫ్త్ వేవ్ అని చెప్పేసి అంటున్నారు. ఫిఫ్త్ వేవ్ స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇక్కడ వరకు ఫోర్త్ వేవ్ దాని తర్వాత ఫిఫ్త్ వేవ్ అని. కానీ ఇక్కడికి థర్డ్ వేవ్ ఎండ్ అయిపోయింది. కానీ ఫోర్త్ వేవ్ ఇంత చిన్నగా అయితే మనకు ఉండదు. ఫోర్త్ వేవ్ ఎండ్ అవ్వాలంటే మనకి అట్‌లీస్ట్ 20,692 నుంచి 20,289 లెవెల్స్ వరకు అయితే మనకి రావాలి. సో, నేనైతే ఒక కరెక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మంచి కరెక్షన్. సో, మనకి ఇక్కడ ఫ్లాట్ గాని, ఎక్స్‌పాండెడ్ ఫ్లాట్ గాని కూడా మనకి ఫార్మ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ కొంచెం ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్‌కి అయితే రావచ్చు. సో, యాస్ ఆఫ్ నౌ మార్కెట్ కొంచెం అప్ సైడ్ అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, మండే సెషన్‌లో కొంచెం మనకి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళొచ్చు. సో, ఇది మన నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. మార్కెట్ అప్ సైడ్‌కెళ్తే 606 నుంచి 650 వరకు అయితే మనకు వెళ్తుంది. అంటే మనకి ఇక్కడ ఇంకా ఒక 300 పాయింట్స్ అయితే మనకి అప్ సైడ్ ర్యాలీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది నిఫ్టీకి సంబంధించిన అప్డేట్. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే, బ్యాంక్ నిఫ్టీ ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కొంచెం కష్టం. అది అంతా కిచిడీ లాగా అయిపోయింది. సో, మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకైతే మనం వెళ్ళిపోదాము. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ అనేది మనకి వచ్చి మార్కెట్ డౌన్ సైడ్‌కి అయితే మనకు వస్తుంది గానీ, ఇక్కడ కూడా మనకి ఇది ఎగ్జాక్ట్‌గా ఇది కొంచెం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే మీకు ఇంకా ఈజీగా అనేది అర్థమవుతుంది 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇది మనకి చూడండి. ఇది ఎగ్జాక్ట్‌గా ఏదైతే నేను ఫాలో అయ్యానో ఇది మనకి 5 వేవ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ వచ్చింది. కరెక్షన్ తీసుకొని ఏబీసీ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ తీసుకొని ఇక్కడ మనకి 1, 2 ఇక్కడ మనకి 3, 4 దాని తర్వాత మళ్ళీ మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి రావాలి. సో, ఇది కూడా మనకి ఇక్కడ ఓవర్‌లాప్ అనేది కాలేదు. ఎగ్జాక్ట్‌గా మనకి ఓవర్‌లాప్ అవ్వకుండా మనకి ఈ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ అప్ సైడ్‌కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో, మనకి నిఫ్టీలో మనకి అప్‌సైడ్ మొమెంటమ్ చూపిస్తుంది ఇనిషియల్‌గా. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ నుంచి మనకి అప్‌సైడ్ మొమెంటమే చూపిస్తుంది. అండ్ మనకి ఫిఫ్త్ వేవ్ మనకి చూసుకుంటే 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఈ బాక్స్‌లో నుంచి మనకి రివర్సల్ అనేది రావాలి. సో, ఇది మనం చూసుకుంటే 47,698 లేదా 47,700 వరకు మనం టార్గెట్ లాగా పెట్టుకొని మార్కెట్‌లో ఇక్కడి నుంచి డౌన్ సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ అయితే మనం చేయొచ్చు. సో, వన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అయితే ఈ ట్రెండ్ లైన్ ఛానల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఛానల్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఆ ఛానల్ ప్యాటర్న్ గనుక మనకి బ్రేక్‌ఔట్ అనేది అయ్యి, మార్కెట్‌లో ఒక కొత్త లోవర్ హైని గనుక మనకు ఫార్మ్ చేస్తే, అప్పుడు మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో, యాక్చువల్లీ ఇందులో ఐడియల్ ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ 46,969 నుంచి మనకి 46,840 అనేది మనకి ఐడియల్ ఎంట్రీ పాయింట్. సో, మార్కెట్ ఈ లెవెల్స్‌కి వస్తే మనం మంచిగా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు గానీ, ఇక్కడ మనకి ఫోర్త్ వేవ్ కాబట్టి ఈ లెవెల్స్ వరకు అయితే రాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఓవర్‌లాప్ అనేది అయిపోతుంది. సో, అందుకే ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అనేది కంటిన్యూ అనేది అయిపోయి మనకి అట్‌లీస్ట్ ఇక్కడ మిడ్ పాయింట్ అంటే 47,500 లేదా 47,600 వరకు అనేది వచ్చి మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా లైక్ మన ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాంటి వాళ్ళు ఇంకా పుష్ చేయాలనుకున్నట్టయితే మనకి 48,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిఫ్టీలో మనకి 1% 2% అట్లా మనకి మూవ్‌మెంట్ ఇస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆబ్వియస్‌లీ దానికంటే మంచి మూవ్‌మెంటే మనకు 1.5, 1.6, 1.7% వరకు కూడా మనకు మూవ్‌మెంట్ అనేది ఇస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అందులో మనకు 100 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇస్తే ఇందులో మనకి 300 పాయింట్స్ వరకు మనకు మూవ్‌మెంట్ అనేది వస్తుంది కాబట్టి ఈజీగా ఆ డిస్టెన్స్ అనేది మనకి కవర్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం యాస్ ఏ బయ్యర్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది మొమెంటమ్. అంతేగాని మనకి నంబర్ ఆఫ్ పాయింట్స్ కాదు. సో, మనకి మంచి మొమెంటమ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ నంబర్ ఆఫ్ పాయింట్స్‌ని మనం క్యాప్చర్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏందనంటే, మీరు ప్రాఫిట్స్‌ని చూడకుండా ప్రతి ట్రేడ్‌లో మీరు ఎన్ని పాయింట్స్‌ని క్యాప్చర్ చేసుకుంటున్నారన్నది కూడా అబ్జర్వ్ చేయండి. సో, దాన్ని బట్టి ఏందనంటే మీకు కన్సిస్టెంట్‌గా మీకు ప్రాఫిట్స్‌ని జనరేట్ చేసే ఛాన్స్ అయితే మీకు కనిపిస్తుంది. లైక్ ఎవ్రీ టైమ్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంటారంటే మీరు ఎంత రిస్క్‌కి ఎన్ని పాయింట్స్ రిస్క్‌కి, ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్‌ని మీరు గెయిన్ చేస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో అన్నది మనకి అట్‌లీస్ట్ 3:1 అంటే 5:1 ఉంటే మన అకౌంట్ అన్నది ఎవ్రీ వీక్ గ్రో అనేది అవుతుంది. అంటే అట్‌లీస్ట్ ఎవ్రీ మంత్ అనేది మనకి గ్రో అనేది అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇది మన నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో, ఈ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని లైక్ చేయండి. అండ్ అదే విధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఐ మీన్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.
జై హింద్.